కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చినాము. మా పొట్టి చూడండి, అయ్యో పొట్టేది కనిపిస్తలేదు. ఇటే చూడు ఇటే చూడు ఇటే చూడు. ఎస్ హాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్. హే గైస్. హాయ్ హాయ్ గైస్. యూట్యూబ్ విజయవాడ వచ్చినాం మేము కూడా. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పమ్మా. చేయండి, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ కొట్టేసేయండి. బెల్ ఐకాన్ ఇన్ఫ్లుయెన్సర్ కోసం ఆ షాప్ కార్డ్ ఆపినాం మేము. ఏం చూస్తున్నావా? నా పైకి శివాని చూస్తున్నావా? శివాని చూస్తున్నావా? శతాక్షమా చిట్టిమా. హలో గైస్, దర్శనం అయితే అయిపోయింది. సో అమ్మవారికి అయితే నైవేద్యం పెడుతున్నారు అనమాట. సో అందుకని ఆగమన్నారు. సో వెయిట్ చేస్తున్నాం. సే హాయ్ గైస్. హాయ్ గైస్. ఇందాక వినాయకుడిది పెట్టాను కదా, సో అక్కడ పంతులు మా ఫోన్ చేసి గుంజుకుండు అనమాట. సో గుంజుకుంటే డిలీట్ చేయించిండు. రీసెంట్ డిలీట్లో కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా డిలీట్ చేయండి. సరే అని ఓపెన్ చేసిన, అక్కడ డిలీట్ నొక్కపోయి రికవరీ అని నొక్కేసిన. పంతులు గారు చూడలేరు అనమాట, మమ్మల్ని పంపించేసిర్రు. సో మీకోసం అయితే ఆ విగ్రహం అంటే వినాయకుడిని మళ్ళీ పెట్టాను అనమాట. సో ఇప్పుడు వచ్చి ఇగో సమోసా తింటున్నాం గైస్. ఆడుకుంటది చిట్టితో ఆడుకుంటావా? నువ్వు అక్క వాళ్ళతో ఆడుకుంటావా? అవునా? ఏం ఆడుకుంటావు? ఏం ఆడుకుంటావు తల్లి? ఫస్ట్ బీచా? ఫస్ట్ బీచ్దేనా? అవునా? ఫస్ట్ బీచ్దేనా? ఫస్ట్ బీచ్దేనా? ఆడుకుంటావా నువ్వు? ఆడుకుంటుంది. డాన్స్ ఆడదాము మనం. We are going to beach, Ramapuram beach. Yes. Nice expressions, super duper expressions, bumper expressions. Water bottle. అంటావా? ఎట్లా 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 స్మైల్ ఇచ్చినా నువ్వను నువ్వను అలా వస్తలేదండి వస్తలేదండి వచ్చలేదు నీకు. హలో గైస్, అసలు బీచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యి మేము ఎక్కడికి వచ్చామంటే పానకాల నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. కానీ మెయిన్ టెంపుల్ కూడా మాకు క్లోజ్ అయిపోయింది అనమాట. సో కింద వేరే టెంపుల్ ఉంది. సో అక్కడ ఏమంటారు తిరణాలు జాతర అవుతుందన్నమాట. సో జాతర చూడ్డానికి వచ్చాము. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా హనుమంతుడు? మొక్కుకోండి ఫ్రెండ్స్ మంచిగా. ఎంత చక్కగా వేశారు కదా ఫ్రెండ్స్. సో మేము ఇలా సడన్గా మీకు బీచ్ చూపిద్దామని చెప్పేసి ఇలా తిరునాళ్ళు చూపిస్తున్నాం అన్నమాట. అయితే పానకాల నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. సో మెయిన్ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది మేము వచ్చే టైంకి. అండ్ ఇక్కడ కింద వేరే టెంపుల్ ఉంటే ఇక్కడ జాతర అవుతుంది. సో అందుకని ఇక్కడ చూడడానికి అయితే వచ్చేసాము. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఇలా చూపిస్తున్నాను. ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది గైస్. సో గుడికి వెళ్ళేసి వచ్చి తిని ఇంకా ఫుల్ అలసిపోయినాం ఎండలో వెళ్ళేసి వచ్చేసరికి. సో అందుకనే పడుకుందాం 1 hour అని చెప్పేసి పడుకుంటే 3 hours అయిపోయింది. ఇంకా మేము ఆ టైంకి స్టార్ట్ అయితే ఇంకా బీచ్ వెళ్ళలేమని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. హాయ్ గైస్. హాయ్ గైస్. ఇగో గైస్ నాకు పెళ్ళి చేస్తున్నాం గైస్. పిల్లలు ఉంటాయి ఎప్పుడు గైస్? నాకు కూడా గైస్, నాకు కూడా పిల్లలు ఉంటే చెప్పండి గైస్. ఉంటే చెప్పండి. కట్నం మంచిగా కట్నం
అది రాంగ్ థింగ్. కట్నం వద్దు పిల్లొద్దు. కట్నం వద్దంట, పిల్ల కావాలంట ఫ్రెండ్స్. సో మంచి పిల్లలు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి చూసుకుంటాం పిల్లల్ని. వద్దురా నాయనా, ఏ పిల్లొద్దు. కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాం గైస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాకు కాల్ చేయండి. సో మంచిగా ఆస్తి ఉంది, ఆస్తి గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. కాంటాక్ట్ నెంబర్ విన్నారు కదా గైస్, చెప్పాడు. సో నోట్ చేసుకోండి, కాల్ చేయండి. అండ్ మనకి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి నర్సరీ. నైస్. సో మనకైతే గోపురం చాలా బాగా డెకరేట్ చేస్తారు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నైస్, కలర్ చేంజ్ అవుతుంది మంచిగా. ఇక్కడ విగ్రహాలు అమ్ముతున్నారు. అండ్ చూడండి వీడియోస్లో స్వీట్స్ అమ్ముతున్నారు. ఇది లిటిల్ హార్ట్స్ లాగా ఉన్నాయి కదా గైస్. అయితే గైస్ నాకు లోపల ఈ ఫ్లవర్ ఇచ్చారనమాట. దీన్ని కూడా ఫ్లవర్ అంటారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి ఫ్లవర్. మీకు తెలిస్తే కనుక లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఏం పేరో ఏంటో ఏంటి తెలియదు, బట్ దేవుడికి అయితే చాలా బాగా ఎక్కుతాయంట. చాలా బాగుంది కదా. ఇక్కడ మేము ఒక అతనికి ఫోటో తీయమని ఇస్తే వీడియో తీసి ఇచ్చాడనమాట. మంచిగా వీడియోలో కలిసి వచ్చిందని చెప్పేసి పెట్టేశాను. అండ్ ఆ రోజే మా అక్క బర్త్డే ఉంటే E3 అని మీకు చెప్పే ఉంటాను చాలా వీడియోస్లో. సో అక్కడికి వెళ్ళేసి అయితే మేము అక్క కేక్ కట్ చేయించాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి మేమైతే 5 o'clock అలాగైతే స్టార్ట్ అయిపోయాము బీచ్కి. మళ్ళీ ఎండ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా మధ్యలో అయితే లొకేషన్ చాలా ప్రిటీగా ఉండే. సో అక్కడ రీల్స్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఆపాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్. చూసారా ఎంత బాగుందో అసలు వెళ్తుంటే రూట్. అలా లైట్గా మంచిగా స్మోకీ రోడ్ అండ్ గ్రీనరీ, లైట్గా అప్పుడప్పుడే సన్ ఇలా వస్తున్నాడు. చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేవు నిజంగా. నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ ఇయర్ లంబసింగి వెళ్ళినప్పుడు అయితే చూశాను. అసలు ఫుల్ అంటే ఫుల్ క్లౌడీ స్మోకీ రోడ్స్ చాలా బాగుండే. నాకు ఇలాంటి వెదర్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటాను, అది వేరే విషయం అనుకోండి. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఇలాంటి ట్రిప్స్ అయితే నేను. అండ్ మేము ఇంకా త్వరగా వెళ్ళిపోయి అయితే బీచ్లో మీకు బీచ్ వ్యూ చూపిస్తాను. ఎంత బాగుండేనో ప్లెజెంట్గా. కాకపోతే కొంచెం తొందరగా ఎండ్ వచ్చేసింది అనమాట, ఎక్కువసేపు ఉండలేకపోయాము. అండ్ దిస్ ఈజ్ శతాక్షిస్ ఫస్ట్ బీచ్ డే అనమాట. అయితే చాలా మెమొరబుల్గా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ బీచ్ డే లైక్ ఒక పిక్నిక్ సెటప్తో ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా సడన్గా వెళ్ళడంతో ఏమీ ప్రిపేర్ చేసుకోలేమన్నమాట. అట్లీస్ట్ నెక్స్ట్ టైం బీచ్కి విజిట్ చేసినప్పుడన్నా అలా షూట్ చేయాలని అనుకుంటున్నాను, చూద్దాం ఇంకా. అండ్ ఇక్కడ BTS ఆఫ్ అవర్ వీడియో అనమాట. మేము 4 అక్కచెల్లెలం కలిసి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు, ప్రేమలో రీల్ చేసామన్నమాట. సో దూరంగా అక్కడ మా బాబు కూర్చొని ఇలా BTS వీడియో రికార్డ్ చేశారనమాట. చూస్తున్నారా ఎంత కష్టపడుతున్నారో. ఒకరు వాల్యూమ్ అంటే సౌండ్ వినిపించడానికి ఒకరు పట్టుకొని వీడియో ఒకరు తీసుకుంటూ చాలా కష్టపడ్డారు మా రీల్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇంకా మీలో ఎవరైనా రీల్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఐడి వచ్చేసి వేదైశ్వర్య అనమాట. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మా రీల్ అయితే చూసేసేయండి, చాలా బాగా వచ్చేసింది. మళ్ళీ మా శతాక్షిని రెడీ చేసి తీసుకెళ్తున్నాం మళ్ళీ బీచ్ లోపలికి. ఎందుకంటే శతాక్షి ఫస్ట్ బీచ్ అనమాట ఇది. సో కొన్ని మెమోరీస్ కోసం రెడీ
లొకేషన్ అయితే చాలా బాగుంటుంది గైస్. చాలా రామాపురం బీచ్ అంటారు. నేను మెంటల్ షూట్ చేస్తాను ఇక్కడే. చూడండి గాయస్, మొత్తం స్నానం చేశాడు. వద్దు బాయ్ అంటున్నాడు గాయస్. ఇక్కడ చూడండి మొత్తం కాళ్ళకి ఉష్క అంటింది గైస్. అదే అట్లనే అనుకున్నా. శతాక్షి అయితే తన ఫస్ట్ బీచ్ని ఇలా ఎంజాయ్ చేసింది. అంటే తనకి అంత సెన్సెస్ ఇప్పుడే అంత డెవలప్ కావు కాబట్టి తను వాటర్ తాగినా ఒకే ఎక్స్ప్రెషన్ ఉండే, వాటర్ తాగకపోయినా ఒకే ఎక్స్ప్రెషన్ ఉండే అనమాట. సో ఒక 9 months 1 year ప్లస్ అలా అవుతే కనుక తను మంచిగా ఆడుతుంది కావచ్చు వాటర్లో. అండ్ దెన్ మేమైతే మళ్ళీ షూట్ ప్లాన్ చేసుకుంటున్నాం. హోప్ ఇట్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా మేమైతే కాసేపు ఇంకా అక్కడ కూర్చొని ఎండ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అయితే మళ్ళీ మేము కార్లోకి వెళ్ళిపోయి అక్కడే ఒక రిసార్ట్లో 2 hours కోసం అలా మాట్లాడుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ బాపట్ల బీచ్కి వెళ్ళాము. బికాస్ ఫిషెస్ అక్కడ బాగుంటాయి అని చెప్పేసి, ఫిషెస్ అక్కడ తింటేనే టేస్టీగా ఉంటాయి. బాపట్ల బీచ్లో డెఫినెట్గా బీచ్ అంత బాగుండదు, బట్ అక్కడ ఒక ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు కనుక ఉంటే తినేసి రండి. రామాపురం బీచ్కి వచ్చాము, ఎంజాయ్ చేసాము అండ్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఆల్సో వీడియో కూడా ఎండ్కి వచ్చేసింది అనమాట. సో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లైక్ వేసుకోండి, కామెంట్ వేసుకోండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. అండ్ మీరు కూడా చెప్పండి. మా పాప వచ్చింది గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్. ఒకసారి బీచ్ వ్యూ చూసేసుకోండి గైస్. హే గైస్, మేమైతే ఇప్పుడు ఫిషెస్ తినడానికి వచ్చాం. ఫిషెస్ ఫ్రై. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఇప్పుడు చూడండి ఫిషెస్. ఇక్కడ అందరం కూడా చాలా ఆతృతంగా ఉన్నాయి. తెలంగాణ భాష నచ్చితే లైక్ వేసుకోండి. మా ఫ్యామిలీ అల్లు అర్జున్ అండి. మీకు అమ్మాయిలు ఉంటే కొంచెం కింద ఫోన్ నెంబర్ ఇస్తాము చెప్పమని ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. సో ఇది కంటిన్యూ అనుకోండి. ఇప్పుడు క్లియర్గా ముఖం చూపిస్తా, ఒక్క నిమిషం. సారీ గైస్, మీకు అల్లు అర్జున్ని చూపించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. చూడండి మహేష్ బాబు, సిద్ధార్థ్ రాయ్, అయ్యో శివ కొత్త పెళ్లి కొడుకు కలర్ వచ్చేసిందా? సిగ్గుపడిపోతున్నారు గైస్. సో ఏమనుకోకండి. అమ్మాయి నువ్వు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే మీ ఆయన కోసమనే చేసుకో. వైరల్ చేసేద్దాం. లేదండి, హాయ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానే జరుపుతా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఎలా ఉంది బాబా? చాలా బాగుంది. టేస్టీ. ఇట్స్ టేస్టీ. ఫిష్ ఎలా ఉంది అత్తమ్మా? చప్పగా ఉందంటే. కారం కొంచెం, ఉప్పు కొంచెం తీసుకురండి అమ్మా. కారం వేసుకొని తింటే బాగుంటుంది. నోరు తెరిచి చచ్చిపోయింది.
బాయ్ అత్తమ్మా. బాయ్ 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 వీడియోలది అందరు వెళ్ళిపోతారు, అందుకే ఏడుస్తున్నా శతాక్షి. బాధ అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు. కలుద్దాం కొన్ని డేస్ లో, కలుద్దాం కొన్ని డేస్. వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇస్తూ ఉంటే ఇంకా తొందరలోనే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ ఏం వీడియోలు చేయాలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి అంటే ఒక్కరు కూడా చేయట్లేరు. సో దట్ నాకు ఏం ఐడియా రావట్లేదు లైక్ ఏం వీడియో తీయాలి అని చెప్పేసి. అండ్ కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే, సో దాట్ నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది కదా. సో అందుకని అంటున్నాను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కొంచెం ఐడియా ఇవ్వండి. అండ్ డెఫినెట్గా అతి తొందరలోనే ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ యువర్ వేదైశ్వర్య అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.